పోయే అవకాశం ఉందా? యా ఓకే రైట్. మళ్ళీ వస్తాను గోవింద్ దగ్గరికి. శ్రీమాన్ గారు, అంటే మనకి ఎన్ని సర్వేలు ఎన్ని చెప్పినా డెమోగ్రఫీకి 3 అంశాలు చెప్పారు బీహార్ గురించి. 1 యువత, 2 మహిళలు, 3 మనకి ఈ వలస కార్మికులు బయటికి వెళ్ళాలి. క్యాస్ట్ ఈక్వేషన్ అనుకోండి, సహజంగా అక్కడ కులాల వారీగా డెవలప్మెంట్. అంటే నేను ఓటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఓటర్లు యువత ఒక సెక్షను, మహిళలు ఒక సెక్షను, సామాజిక సమీకరణాలు అనుకుంటే ఈ 3లో చాలామంది చెప్పింది మహిళలు మొదటి నుంచి కూడా జేడీ వెనకాల ఉన్నారు. కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ఏకంగా 191 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఈ రౌండ్కి స్పష్టమైనటువంటి ఆధిక్యం మహాగఠబంధన్ కేవలం 50 స్థానాలకే పరిమితం అవుతున్న, ఇది కన్సాలిడేట్ అవుతున్నది మనకు అర్థమవుతుంది. దాదాపు 53 స్థానాల్లోనే మనకి జనసురాజ్ పార్టీ లీడ్లో ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ బీహార్ గురించి మనతో రమణ అందిస్తారు. రమణ, ఏ సర్వేలకి అందని స్థాయిలో హైయెస్ట్ 180 ఇచ్చారు, కానీ 190 మించి ఫలితాలు వస్తున్నాయి. కొన్ని సర్వేలు ఒకరోజు ఆలస్యంగా మరింత యాక్యురేట్గా ఇస్తున్నామని చెప్పుకున్న సర్వేలు కూడా 140 దాటే అవకాశం లేదని చెప్పిన పరిస్థితి. కానీ అంతకు 50 స్థానాలు అదనంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. కీలకంగా ఈసారి జేడీయూ బీజేపీ సమంగా పోటీ పడుతున్న పరిస్థితి. ఒక సీట్ అటు ఇటుగా ఎవరు ఎక్కువ వస్తారో పక్కకు పెడితే, గతంలో జేడీయూ స్ట్రైక్ రేట్ తక్కువ ఉండింది, బట్ ఈసారి జేడీయూ కూడా సమంగా పుంజుకున్న ఇది కనపడుతుంది. సీట్లలో సమానంగా పోటీ చేయడమే కాదు, గెలుపుల్లో కూడా సమానంగా పోటీ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు అన్నట్టు చాలా ఎన్డీఏ అయితే దూకుడు కొనసాగుతోంది. మరోవైపు తేజస్వి యాదవ్ కూడా ఇప్పుడు తను కూడా వెనకంజలకు వెళ్ళాడు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక టైంలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన తర్వాత ముఖ్యంగా మహాగఠ్ కూటమి అయితే చాలా ఆనందంలో ఉండింది. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడిందనేటువంటి ఆనందం వారిలో కనిపించింది. రమణ, 18వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అని కూడా ప్రకటించేశారు తేజస్వి. చెప్పండి. కానీ మనం చూస్తూ ఉన్నాం, అంటే ముఖ్యంగా అటు ముస్లిం ఓట్లకు సంబంధించి ఆయన ఆశలు కావచ్చు, అంటే మేనిఫెస్టోను కూడా ఇటు ఎన్డీఏ పక్షం కన్నా ముందే చేశారు, చాలా వరాల జల్లే ప్రకటించారు. కానీ మళ్ళీ ఎన్డీఏ పక్షం వైపే అటు బీహారీ ఓటర్లు అయితే మొగ్గు చూపారని భావించాలి. మనం చాలా అంటే పెద్ద ఎత్తున యువతను ఆకర్షించే ప్రయత్నం కూడా ఇటు తేజస్వి చేశాడు. చాలా పెద్ద మొత్తంలో ఆయన యువత ఓట్లపై కూడా ఆయన ఆశలు పెట్టుకున్నారు. 20% వరకు యువత ఉంది కాబట్టి ఆ ఓట్లు పడతాయి. ఉద్యోగాలకు సంబంధించి కూడా అంటే ప్రతి ఇంటికి 20 రోజుల్లోనే, తను అధికారులకు వచ్చిన 20 రోజుల్లోనే ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చే విధంగా ప్లాన్ చేస్తాను. తర్వాత 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ కూడా ఆయన ప్రకటనలు చేశారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఖచ్చితంగా ఉచితంగా శిక్షణ ఇస్తాం, ఇట్లా చాలా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ చివరకు ఇటు ఎన్డీఏ పక్షానికే బీహార్ ఓటర్లు అయితే పట్టం కట్టారు. ముఖ్యంగా వలసవాదానికి సంబంధించి వలసలు ఎక్కువ ఉంటాయి. చాలామంది బీహార్ నుంచి వలసలు వెళ్తూ ఉంటారు. అలాంటి వలస కూలీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అటు మహాగఠ్ కూటమి చేసింది. కానీ వలస ఓటర్లు కూడా మళ్ళీ ఈసారి ఎన్డీఏకే పట్టం కట్టడం చేస్తుంది. గతంలో కూడా వలస ఓటర్లు చాలా వరకు ఎన్డీఏకే పట్టం కట్టిన మనం పరిస్థితి చూసాం. సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయింది. ముఖ్యంగా అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మహిళా ఓటర్లు అయితే మళ్ళీ ఈసారి కూడా, ఎందుకంటే మనం వరుసగా చూస్తున్నాం, అంటే ఎన్నికలకు ముందు కూడా 10,000లకు సంబంధించిన అమౌంట్ మహిళల ఖాతాలో పడడం, ఇలాంటివి 10 రోజుల ముందు మళ్ళీ సేమ్ అవే పథకాలతో ముందుకెళ్లే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తున్న క్రమంలోనే మహిళా ఓట్లు కూడా వన్ సైడ్గా దాదాపుగా పడ్డాయి. కాబట్టి ఈ స్థాయిలో మరి పోలింగ్ నమోదైనట్టుగా మన ఓట్లు వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంది. ఒక సమయంలో అసలు అధికారికంగా వీళ్ళు అంటే సంబరాలు కూడా జరుపుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కొన్ని ఆరోపణలు ప్రధానంగా ఇటు మహాగఠ్ కూటమికి సంబంధించి వారు చేశారు. అయితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఆల్రెడీ మేము గ్రౌండ్ లెవెల్ చేసామని ఇటు ఎన్డీఏ పక్షాలు అయితే చెప్తూ వచ్చాయి. మీరు చెప్పినట్టుగా ఈసారి మనకు ఇటు జేడీఎస్ కూడా చాలా దూకుడుగా ముందుకెళ్తుంది. బీజేపీకి పోటీ ఇస్తూ గట్టిగా అంటే వారు అంటే తను బీజేపీని కూడా కాదని ఈసారి కొంచెం ఆధిక్యంలో వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మనకి నితీష్కి సంబంధించి కొన్ని ముందు అంటే వ్యతిరేకత ఉందనేటువంటి వార్తలు కొన్ని వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నితీష్ పాలనకు కూడా మార్కులు పడ్డట్టుగానే మనం భావించాల్సి ఉంది. ఆయన కూడా సక్సెస్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రస్తుతం అయితే జోరు కొనసాగుతుంది. మరి ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. తేజస్వి యాదవ్ కూడా వెనుకంజలో ఉన్నారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇంకా ఆయన వెనుకంజలోనే ఉన్నారు. ఆయన సోదరుడు ఆల్రెడీ ఓటమికి అంచులో ఉన్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించి ఆల్రెడీ ఎన్డీఏ మంత్రులు కూడా కామెంట్ చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ మాకు బెంగాలే మిగిలింది అనేటువంటి కాన్ఫిడెన్స్లో వారు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా బీహార్ అయితే ప్రధానంగా అంటే ఆర్జేడీకి సంబంధించి అంటే మహాగఠ్ కూటమికి సంబంధించి
కొన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఇటు ముస్లిం మైనార్టీ ఓట్లకు సంబంధించి అయితే ముస్లిం మైనార్టీ ఓట్లకు సంబంధించి ముందు నుంచి నితీష్ కుమార్ చేసినటువంటి ముఖ్యంగా ఏదైతే మనకు ఈ పస్మందా సంబంధించి తను మాట్లాడంటే ఆ వెనుకబడిన కులాలకు సంబంధించిన వర్గాలు ఏదైతే మైనార్టీలో ఉన్నటువంటి వారికి కొన్ని పథకాలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా కొంత ప్లస్ అయినటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఎంఐఎం లాంటి వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక పీకే లాంటి వారైతే అసలు ఎంతో చర్చ జరిగింది, కానీ కనీసమైన ప్రభావం లేదు. మనం ఫలితాలు చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఎంఐఎం ప్రభావం లేదని సర్వేలు చెప్పినాయి, కానీ ఆ ఓటు మహాగఠబంధన్కి ట్రాన్స్ఫర్ అవుద్దన్న కోణంలో చెప్పారు. ఎందుకంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్ అన్నప్పుడు ఎంఐఎం బలహీనపడింది. దాదాపు లాస్ట్ టైం 30 స్థానాలు వాళ్ళు పోటీ చేశారు, 5 చోట్ల గెలిచారు. అయితే ఈసారి ఎంఐఎంకి జనం ఓట్లు వేయదలుచుకోలేదని చెప్పారు. ముస్లింల్లో కూడా దీన్ని బట్టి పాస్మండా ఓటుగా ముస్లింలో వెనకబడి ఉన్న పాస్మండా కానీ ముస్లిం మహిళలు కానీ ఇక్కడ డబ్బులు వాళ్ళకు కూడా వెళ్ళి 10,000 వాళ్ళ అకౌంట్లో కూడా 1,40,00,000 మందిలో ముస్లిం మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వేశారు అనుకోవాలా? 100%. మీరు అన్నట్టు అంటే వెనుకబడికి సంబంధించి ముస్లింలో మనం చెప్పుకునేటువంటి ఈ పస్మందా సంబంధించి చాలా వరకు ఎన్డీఏ కూటమికి అంటే ముఖ్యంగా నితీష్కు సంబంధించి పడ్డ ఒకవేళ బీజేపీ వారి పక్షాన ఉన్నప్పటికీ కూడా వీరంతా ఈ 10,000కు సంబంధించినటువంటి తమ ఖాతాల్లో పడ్డ వాటి కోసం కావచ్చు, లేదంటే ముందు నుంచి కూడా ఈ వెనుకబడినటువంటి ఈ సామాజిక వర్గానికి ముఖ్యంగా ఈ పస్మందాకు సంబంధించిన వారికి ఎక్కువగా చేకూర్చే లబ్ధి చేకూరే విధంగా కొత్త